హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి మనకు హైదరాబాద్ జిల్లా గురించి తెలుసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మనకు జిల్లాల మీద కంపల్సరీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ నెగ్లిజెన్స్ చేసేది జిల్లాలు రాష్ట్రాల మీద. అంటే అన్ని సబ్జెక్టులు చూసుకుంటారు, కానీ తీరా దగ్గరికి వచ్చేసరికల్లా మనకి జిల్లాల గురించి తెలియదు. కాబట్టి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో సుభాన్ జీకే వరల్డ్ మీకు ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా అందజేస్తుంది. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీ ఉపయోగించుకునే సక్సెస్ సాధించే విధంగా చెప్పబడుతుంది. ఓకే, సో ఫస్ట్ హైదరాబాద్ జిల్లా. ఇక్కడ మండలాలు వచ్చేసి మనకు 16 ఉన్నాయి. ఏర్పడింది 1591 ఫిబ్రవరి 8. ఓకే, ఫిబ్రవరి 8 అంటే మనకు 1591 అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే చార్మినార్. ఆ సంవత్సరం ఏం నిర్మించారంటే చార్మినార్ నిర్మించారమ్మా. ఓకే, చార్మినార్ 1591 ఫిబ్రవరి 8 నిర్మించారు. అయితే ఎవరు నిర్మించారంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మొహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. వీళ్ళు కుతుబ్ షాహీ వంశం. ఏ వంశానికి చెందిన అంటే కుతుబ్ షాహీ వంశం. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది కుతుబ్ షా వంశం ఎవరు, అసద్ జాహీ వంశం ఎవరు అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే కుతుబ్ షాహీ వంశం వచ్చేసి వీళ్ళు చార్మినార్ నిర్మించే వాళ్ళు. అసద్ జాహీ వంశస్థులు ఎవరంటే నిజాంలు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ హైదరాబాదు పూర్వనామం ఏదంటే మనకు భాగ్యనగరం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. హైదరాబాద్ పూర్వనామము భాగ్యనగరము. కొత్త పేరు ఏంటి అంటున్నాడు అమ్మా. కొత్త పేరు ఏంటి? హైదరాబాద్ యొక్క కొత్త పేరు 2012లోనే ఈ క్వశ్చన్ అడిగాడు ఆల్రెడీ. ఓకే, ఆ కొత్త పేరు ఏదంటే సైబరాబాద్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సైబరాబాద్. సైబర్ కంప్యూటర్ బాద్ నగరం సైబరాబాద్. ఓకే, సో కొత్త పేరు పాత పేరు అనేది చూసుకోండి ఒకసారి. ఓకే, సో నెక్స్ట్ ఇక హైదరాబాద్ అంటే అర్థం. హైదరాబాద్ అంటే అర్థము. సో హైదర్ సింహము, బాద్ నగరము. అంటే సింహం లాంటి నగరం, లయన్ సిటీ అంటాం. సింహం లాంటి నగరము, సింహం లాంటి నగరము. సో ఇది గుర్తు పెట్టుకోండి అమ్మా. హైదర్, లయన్, బాద్ నగరం, సింహం లాంటి నగరం అనేది గుర్తు పెట్టుకోండి. ఇక మనకు ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఒకటి ఉంది, హైటెక్ సిటీ. హైటెక్ సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. హైటెక్ అబ్రివేషన్ అనేది అడుగుతున్నాడు వాడు. హైటెక్. ఓకే, హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ. ఏంటి మీది? హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ. ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కడుంది ఇది? మాదాపూర్ హైదరాబాద్ లో ఉంది. ఓకే, మాదాపూర్ హైదరాబాద్. ఓకే, ఇక నెక్స్ట్ మనకు అత్యధిక జనాభా గల జిల్లా ఇది. హైదరాబాద్ వచ్చేసి అత్యధిక జనాభా గల జిల్లా. ఎస్, అత్యధిక జనాభా గల జిల్లా ఏదంటే మనకు హైదరాబాద్. ఇక్కడ గ్రామాలు లేని జిల్లా, అలాగే అడవులు లేని జిల్లా అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. గ్రామాలు లేని జిల్లా, అడవులు లేని జిల్లా. అలాగే రాష్ట్ర మానవాభివృద్ధి సూచీలో ప్రథమ స్థానం. రాష్ట్ర మానవాభివృద్ధి సూచీలో ఏది ఫస్ట్ ప్లేస్ ఏదంటే హైదరాబాద్. మానవాభివృద్ధి సూచీలో ఫస్ట్ స్థానం. ఇక హైదరాబాద్ కు అనేక పేర్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? పేర్లు సిటీ అంటాం. హైదరాబాద్ ఏమంటాము? పేర్లు సిటీ. అంటే ముత్యాల నగరము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ముత్యాల నగరము హైదరాబాద్ ను. అలాగే బుడాపెస్ట్ ఆఫ్ ఇండియా అంటాం. హైదరాబాద్ కు మరొక పేరు బుడాపెస్ట్ ఆఫ్ ఇండియా. బుడాపెస్ట్ అనేది హంగేరి యొక్క రాజధాని. బుడాపెస్ట్ హంగేరి దేశం యొక్క రాజధాని బుడాపెస్ట్. అది 600 మీటర్ల ఎత్తులో ఉంది. మన హైదరాబాద్ కూడా సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉంది. కాబట్టి బుడాపెస్ట్ ఆఫ్ ఇండియా అంటాము. అలాగే దీన్ని బిర్యానీ సిటీ అంటారమ్మా. హైదరాబాద్ ఏమంటాము? బిర్యానీ సిటీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. బిర్యానీ సిటీ అంటారు. ఓకే, ఇక దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మసీదు. దక్షిణ భారత్ లో అతిపెద్ద మసీదు ఏదంటే మక్కా మసీదు. మక్కా మసీదు. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశంలో అతిపెద్ద మసీదు జామా మసీదు ఢిల్లీలో ఉంది. షాజహాన్ నిర్మించాడు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మసీదు ఏదంటే మక్కా మసీదు హైదరాబాద్ లో ఉందమ్మా. సో
1617లో స్టార్ట్ చేస్తే 1694 = 77 సంవత్సరాలు పట్టింది. మక్కా మసీదు నిర్మాణానికి పట్టిన కాలం 77 సంవత్సరాలు. మహమ్మద్ కుతుబ్ షా స్టార్ట్ చేస్తే ఇక్కడ కంప్లీట్ చేసింది ఎవరంటే ఔరంగజేబు. ఈ మక్కా మసీద్ ను కంప్లీట్ చేసింది ఎవరంటే ఔరంగజేబు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఔరంగజేబు ఏంటి, హైదరాబాద్ ఏంటి అంటే, ఈయన 1687 అక్టోబర్ 3వ తేదీ నాడు హైదరాబాద్ అంటే కుతుబ్షాహీ వంశాన్ని కూలదోసి, అంటే అప్పుడు పాలిస్తున్న ఎవరు, అబుల్ హసన్ తానిషా. ఈ అబుల్ హసన్ తానిషాను ఏది ఓడించి హైదరాబాద్ ను ఇక్కడ మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకునేది ఎవరు అంటే ఔరంగజేబు. మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయింది ఎప్పుడు 1687 అక్టోబర్ 3వ తేదీ నాటికి. ఓకే, ఔరంగజేబు తెలుసు కదా. ఆ మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కువ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది ఎవరంటే ఔరంగజేబు. ఈయన రాయలసీమ రామన్న చౌదరిలో మోహన్ బాబు లాంటి వాడు. ఎవరు, ఔరంగజేబు. ఓకే, హైదరాబాద్ ను కూడా వదలలేదు, హైదరాబాద్ ను కలుపుకొని మొఘల్ సామ్రాజ్యంలో కలిపాడమ్మా. గెలిచి మొఘల్ సామ్రాజ్యంలో గెలిచాడు. సో అప్పుడు ఔరంగజేబు దగ్గర మొదటి నిజాం ఉన్నాడమ్మా. ఎప్పుడైతే ఔరంగజేబు 1707లో చనిపోతాడో 1724లో చిన్న సెక్కర్ఖేడ్ అనే యుద్ధం చేసి కిన్కిలిజ్ ఖాన్ మొదటి నిజాం ఏం చేశాడు, హైదరాబాద్ అసఫ్జాహీ వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, ఇది ఇలా గురించి. ఇక నెక్స్ట్ 1687 ఏమన్నా ఉందా ఇంపార్టెన్స్? మన దేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాస్ మున్సిపాలిటీ 1687లో వచ్చిందమ్మా. అది గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దిస్ వన్. 1687 ఇయర్ వచ్చింది కాబట్టి మొదటి మున్సిపాలిటీ దేశంలో మద్రాస్ మున్సిపాలిటీ, గుర్తుపెట్టుకోమ్మా. ఇక హైటెక్ సిటీ. ఓకే, విద్యుత్ కనెక్షన్లు ఎక్కువగా గల జిల్లా ఏదంటే మనకు ఇదే. విద్యుత్ కనెక్షన్స్ ఎక్కువగా జిల్లా ఏదంటే మనకు హైదరాబాద్ జిల్లా. ఓకే, ఇక నెక్స్ట్ నిజాం కాలేజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నిజాం కాలేజ్ ఎప్పుడు ఏర్పడింది? 1687లో ఏర్పడింది అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు నిర్మించారు దీన్ని? మెహబూబ్ అలీ ఖాన్, 6వ నిజాం. ఎవరు? మెహబూబ్ అలీ ఖాన్ ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం 1687 గురించి. మొదటి మున్సిపాలిటీ ఏర్పడింది సో ఆ సంవత్సరంలోనే. సో ఇది తర్వాత 1887లో ఏర్పడిందిమ్మా. ఓకే, సో చూసుకోండి, నిజాం కాలేజ్ ఏర్పడిందిమ్మా. ఇది ఒక అటానమస్ కాలేజ్. ఇక చూడండిమ్మా, 1917-18లో ఉస్మానియా ఏర్పడిందిమ్మా. ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడింది. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. 1917-18లో ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఏర్పడింది. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మరి ఉస్మానియా యూనివర్సిటీ పాత పేరేంటి లేదా అసలు పేరేంటి? జామై ఉస్మానియా. ఉస్మానియా యూనివర్సిటీ అసలు పేరు జామై ఉస్మానియా. యాస్, జామై ఉస్మానియా. యాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, జామై ఉస్మానియా. ఓకే, ఇక నెక్స్ట్ పార్సీ అగ్ని దేవాలయం ఉంది. పార్సీ అగ్ని దేవాలయము ఎప్పుడు ఏర్పడేశాడు? 1904లో నిర్మించారు. పార్సీ అగ్ని దేవాలయం ఉంది ఇక్కడ. నెక్స్ట్ బిర్లా మందిర్ గల రాష్ట్రం హైదరాబాద్ లో ఎక్కడ ఉందమ్మా? బిర్లా మందిర్ ఉంది, లకడీ కపుల్. బిర్లా మందిర్ గల రాష్ట్రం ఎక్కడ ఉందంటే మనకు హైదరాబాద్ లో. ఓకే, నెక్స్ట్ గాంధీ హాస్పిటల్ ఎక్కడ ఉంది? గాంధీ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే మనకు హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో ఉంది గాంధీ హాస్పిటల్. ఓకే, ఇక ఫీవర్ లేదా దీని పేరు ఏంటి? సర్ రొనాల్డ్ రాస్ ఫీవర్ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే మనకు కోరంటి దగ్గర ఉందమ్మా.
విద్యానగర్ కాచిగూడకు మధ్యలో కోరంటి దగ్గర ఉంది. ఎప్పుడు నిర్మించారంటే 1915లో దీన్ని నిర్మించారు. సర్ రొనాల్డ్ రాస్ ఫీవర్ హాస్పిటల్. ఈయన సర్ రొనాల్డ్ రాస్ ఫీవర్ హాస్పిటల్ ఈయన ఎవరు? ఒక సైంటిస్టు. సికింద్రాబాద్ లో ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్నప్పుడు, ఆర్మీ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నప్పుడు 1897 ఆగస్టు 20న పరాన్నజీవిని కనుగొన్నారు. మలేరియా పరాన్నజీవిని కనుగొన్నారు. కాబట్టి ఆగస్టు 20ని ఏమంటాం? దోమల దినోత్సవం లేదా మలేరియా డే, నేషనల్ మలేరియా డే. సో చూడమ్మా ఇక్కడ ఆగస్టు 20. అలాగే సద్భావన దివస్, రాజీవ్ గాంధీ గారి బర్త్ యానివర్సరీ. సద్భావన దివస్ అనేది గుర్తుపెట్టుకో. 2 ఉన్నాయి మనకి డేస్. ఓకే, నేషనల్ మలేరియా డే లేదా దోమల దినోత్సవం. ఇక అందుకే ఈయనకు 1902లో సర్ రొనాల్డ్ రాస్ గారికి నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతి మెడిసిన్ లో నోబెల్ బహుమతి వచ్చింది. ఓకే, ఇది హైదరాబాద్ గురించి సాధ్యమైన తక్కువ వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ నిడివి ఉండడం వల్ల చాలా మంది వీడియో చూడలేకపోతున్నారు. తక్కువ ఉన్న కూడా ప్రతి ఒక్క పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సుభాన్ జీకే వరల్డ్ లో మీకు ప్రతి ఒక్క పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వస్తున్నాయి కాబట్టి ఓకే చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. ఓకే, ప్రతి ఒక్కరు విన్ కావాలని ఆకాంక్షిస్తూ ఓకే మీ సుభాన్. ఓకే, థ్యాంక్ యూ.